హాయ్ హలో ఇగో యాత్రలకైతే మేము స్టార్ట్ అయ్యాము. ఇక మీద పాలెంలో ఫస్ట్ కొబ్బరికాయ ఆంజనేయ స్వామికి కొడుతున్నారు. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇక సరేలే అనేసి స్టార్ట్ అవుతున్నాం. మేము ఎన్ని యాత్రలు చూస్తామో అన్ని యాత్రలు మీకు వీడియో పెడతాను, చూడండి. చూసి లైక్ కూడా కొట్టండి, ఓకేనా? సరేనా, బాయ్. మేమైతే ఈ యాత్రలకు ఎంటర్ అయ్యాము. ఇక ఒక ఊరు మాత్రం అయితే పెడతాం, కల్పగిరి రంగనాథ టెంపులు. ఇక సరే ఫస్ట్ ఈ దేవుడికే దర్శనం అనేసి చూసాం. కానీ పురాతన గుడి ఇది కూడా నెల్లూరులో. ఇక సరేనని కార్ పార్కింగ్ పెట్టాము. కార్ పార్కింగ్ పెట్టి వస్తున్నాము. ఇక టెంపుల్ అయితే అప్పుడే ఓపెన్ అయ్యింది. ఇంకా 10 నిమిషాలు పడుతుంది అని చెప్పారు. సరేనని బయట నిలబడితే ఆడ భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారు గుడి లోపలే. సరేనని ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. సరే ఇది ఎంట్రన్సే కదా అనేసి వెళ్ళి లోపలికి వెళ్ళి అదంతా చూసుకుంటూ ఉన్నాము. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. ఎప్పుడో కట్టించిరంట. ఇది వెనక భాగం అనమాట. వెనక భాగం రంగనాథ స్వామి అదే ఏదో చైర్ అడ్డం పెట్టుకొని పడుకొని ఉంటాడు, ఆ టెంపుల్ అనమాట ఇది. కానీ చాలా బాగుందండి. అసలు ద్వారం వేరే ఉంది, ఇది కొత్తగా కట్టించిరంట ఈ ద్వారము. అంటే తూర్పు పడమట అని ఉంటాయి కదా, ఆ ద్వారంలో నుంచి వెళ్ళాము. ఇక సరేననేసి టెంపుల్ అంతా చూసుకుంటూ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాము. మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మేము అన్నీ చేసుకొని ఇక సరేనని అదిగో దేవుడు చూసారా పవలించేశాడు. ఇక వస్తున్నాము. బయటికి వచ్చేసరికి చాలా బాగా ఉందండి టెంపుల్ మాత్రం. చాలా ఆనందం అనిపించింది, హ్యాపీ అనిపించింది. సరేలే మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని అమ్మవారు ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని మెల్లగా ఇక అవతల భాగానికి వెళ్ళిపోయాము. అవతల భాగానికి వెళ్ళిపోదామనేసి ఇంకా బయలుదేరుతున్నాం. ఆడ చీరలు ఉన్నాయి, సరే చీరలు తీసుకుందామని ఒక చీర అయితే కొన్నాను. ఇక చీరలు కొనేసేసి నేనైతే వచ్చాను. చూసారా ఎంత సూపర్గా ఉన్నారు. అక్కడక్కడ బొమ్మలు అయితే అన్నీ తీయడానికి టైం సరిపోలేదు. అక్కడ ఆవులు కూడా ఉంటాయి, రంగనాథ స్వామి దగ్గర ఆవులు కూడా ఉంటాయి. ఆవులకు మేత అయితే వేసాము. మేత వేసేసి మేము వచ్చాము. చుట్టుపక్కన కోనేరులాగా ఉంది. అదంతా సరే అయితే వీడియో తీసుకుంటూ కూర్చున్నాము. మేము ఆవులకు మేత కూడా వేసేసాము. వేసేసి ఇక దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇదిగో ఇది పాతది ఎంట్రన్స్ అనమాట. ఇది ఇలా ఉందనమాట పాతది. మేము వచ్చింది పాతది కాదు, అది ఎప్పుడు కట్టారన్నది తెలియదు, కానీ ఇది పాతది అనమాట, పాత గుడి. ఇది ఏంటంటే వెనక దారి పెట్టేశారు. ఇక మేము సరేలే అనేసి ఇది రాగి చెట్టు గుడి పక్కన ఉందన్నమాట. రాగి చెట్టు, కోనేరు బ్రిడ్జి అదంతా మొత్తం వాటర్ ఉందన్నమాట. అందులో మంచి నీళ్ళు ఉన్నాయి, చెడ్డ నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక కానీ నెల్లూరులో ఇంత మంచి టెంపుల్ ఉందని నాకు కూడా తెలియదు. మేము ఇంకా ఆ రోజు అనుకొని అది లొకేషన్ పెడితే ఈ టెంపుల్ ఒకటి కనబడ్డది. ఇక్కడికి పోతే చాలా మంచిది అన్నారు. సరేననేసేసి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. చూసారా మండపాలు, చాలా బాగుందండి టెంపుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రంగనాథ్ టెంపుల్ అని లొకేషన్ కొట్టుకొని వెళ్తే కరెక్ట్గా డైరెక్ట్ టెంపుల్ ముందుకు వెళ్ళిపోద్ది. ఇంకా మేము వెళ్ళినప్పుడు జనాలు తక్కువ ఉన్నారు, మేము వచ్చినాక ఫుల్ జనాలు వచ్చారు. ఎందుకంటే ఇక శనాద్వారాలు ఉంటున్నాయి కదా బాగా. చూసారా ఇక వినాయకుడిని పెట్టారు, ఆయనను దర్శించుకున్నాము మెల్లగా. కానీ నాకు టెంపుల్ మాత్రం బాగా నచ్చిందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి, మంచి జరుగుతుందని అయితే అక్కడ పంతులు కూడా మాట్లాడాను నేను. బాగా జరుగుతుందమ్మా, మంచి జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. మీరు కూడా వెళ్ళి మీ కోరికలు తీర్చుకోండి, మొక్కండి. ఇంకా ఓకేనా, బాయ్. చూడండి ఇక మేము ఇప్పుడు వెళ్ళవలసింది ఏంటనుకుంటున్నారా, కాణిపాకం వినాయకుడి దగ్గరికి స్టార్ట్ అవ్వబోతున్నాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. చూడండి అంతా చాలా తీసా వీడియో. ఓకే.